ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 8కి చేరుకున్నట్లయితే తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు. ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య 8కి చేరింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అంటే ఓవరాల్ గా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దీంతో పాటు దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు కొద్దిగా పెరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే గత వారం నుంచి చూస్తే కనుక 1-2 రావడం, తర్వాత కొంచెం అది కొన్ని రాష్ట్రాల్లో పదుల సంఖ్య వెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏలూరులో 1, రాజమండ్రిలో 1, వైజాగ్ లో 2 8 చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు వేగవంతం చేయాలి, ఎవరైనా జ్వరం కానీ ఇతర కోవిడ్ లక్షణాలు ఉంటే కనుక హోమ్ ఐసోలేషన్ లో సొంతంగా ఉండాలని చెప్పడం జరిగింది. వైద్య నిపుణులు కానీ WHO హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ఈ కోవిడ్ వల్ల వేరియంట్ వల్ల పెద్ద డేంజర్ లేదు అని చెప్తున్నారు. అయితే ఒక 4-5 రోజులు జ్వరం ఇతర లక్షణాలు ఉంటాయి కాబట్టి విశ్రాంతి తీసుకోవడం మంచిదని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా విలేజ్ వాలంటీర్లను ఎలక్ట్ చేసింది, ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లను ఎలక్ట్ చేసింది. కోవిడ్ కి సంబంధించి ఎలాంటి లక్షణాలను గుర్తించడం, టెస్టులు చేస్తారు. మనకి గతంలో కోవిడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక 2 ఏళ్లు కోవిడ్ తో ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.